హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్స్ లో ఈరోజు తెలంగాణ స్పెషల్ సత్తుల్లో ఇది రెండో రకం అన్నమాట. పల్లి సత్తు. కావాల్సినవి పల్లీలు, బెల్లము, ఇలాచి అన్నమాట. స్టవ్ సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పల్లీలను అయితే మంచిగా వేపుకోవాలి. ఈ విధంగా మంచిగా వేపుకోవాలి. ఈ పల్లీలను అయితే ఇలా వేపుకోవాలి. మనకి పల్లీలు వేగినా వేగలేదా అని తినడం కోసం చూడండి, ఇలా చిటపడలు పట 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 అంటాయి. ఆ టైంలో మనము పల్లీలని తీసేసుకొని మంచిగా చారులో వేసుకొని చల్లారివ్వాలి. ఈ పల్లీలు అనేది మంచిగా చల్లారితేనే మనకు పౌడర్ అనేది మంచి పౌడర్ వస్తుంది. వేడివేడిగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అంత ముద్ద అయిపోతుంది. కాబట్టి ఇలా చారులో వేసుకొని మంచిగా అయితే చల్లారనివ్వాలి. ఇవి వచ్చేసి పల్లీలు ఇలా చల్లగా అయినాక పొట్టు తీసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీలతో కూడా మనం బెల్లము, చక్కెర రెండు వేసుకున్నాము. ఇది ఒకేసారి స్పీడ్గా పెట్టకుండా స్లో అనుకుంటూ మనం పౌడర్ అయితే చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పొడి పొడిగా పట్టుకోవాలి మనము. ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఈ షుగర్ పౌడర్లో యాడ్ చేద్దాము. యాడ్ చేసేసి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది షుగర్ తోటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లంతో వేసుకుందాము. నేను బెల్లం ఒకేసారి తెచ్చుకొని ఇలా డబ్బాలో ముక్కలు చేసి వేస్తాను. ఎందుకంటే పిల్లలకు పాలలో కూడా ఇలా బెల్లం కలిపిస్తాను కాబట్టి నేను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇందులో వేసుకుంటాను. ఈ పల్లి సత్తులో మాత్రం బెల్లం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా మొత్తం ఇది కలిపేసుకోవాలి. పల్లి బెల్లం సత్తు, ఇది పల్లి చక్కెర సత్తు. ఈ వీడియో చూసే ముందు నేను 5-6 ఐటమ్స్ అయితే సత్తుపిండిలు అయితే రెడీ చేశాను. అన్ని షార్ట్స్ వేసాను ప్రస్తుతానికైతే. మీరు కావాలంటే క్లియర్గా వెళ్ళి ఒక్కొక్క సత్తుపిండి అయితే చూసుకోవచ్చు. ఈ పల్లి సత్తుపిండి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.